నేనే నా కొడుకు 7 రోజులు అవుట్ స్టేషన్కి వెళ్తే అమ్మదినమ్మ ఏదో తేడాగా ఉందే. 7 సంవత్సరాల మనలో నీ పక్కన పడేసి ఏడుస్తున్నాడని మీ నాన్న మాట విని దాంతో 7 అడుగులు వేస్తావా? అది కాదు. ఏకి పారేస్తా నిన్ను, ఎక్కి తొక్కేస్తాను. అది కాదే. ఏది కాదు? ఏది కాదురా? ఏది కాదురా నా కొడుకు? అయిపోయావు నా చేతిలో. నిన్ను తొక్కేసి దానిలా చేసుకున్నావురా. అసలు దానిలా చేసుకున్నావు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నా గురించి? నాది తప్పు, నాది తప్పు. నిన్న అసలు చంపేయాలి నా కొడుకు. అసలు నన్ను ఎలా మోసం చేసావురా? నన్ను ఎలా మోసం చేసావురా? నన్ను చంపేసి చేసుకోవాల్సిందిరా. నన్ను చంపే, నన్ను వదిలేసి దాన్ని పెళ్లి చేసుకుంటావురా? చంపేస్తాను కొడుకు. నీకేస్తారా మేకప్? ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మేకప్ పెట్టావురా నా కొడుకు. చంపేయాలిరా, చంపేసి ఇడు మళ్ళీ మేకప్ అంటున్నాడు. మేకప్ ఏంట్రా? అవును, నువ్వు ఇప్పుడే కదా ఊళ్ళోకి వచ్చావు, అప్పుడు నీకు విషయం తెలిసిపోయింది. నీ అబ్బా, నువ్వు చేసుకుంది మా రిలేటివ్ నేరా. ఓ, వాళ్ళు మా ఇంట్లో వాళ్ళని ఇన్వైట్ చేశారురా. నేనేమో అక్కడెక్కడో ఉన్నాను. నువ్వు సిగ్గు లేకుండా దాన్ని పెళ్లి చేసుకుంటావరా? సచ్చినోడా. సరే, నా పరిస్థితి ఏంటి? ఏముంది, మీ నాన్న చెప్పిన సంబంధం చేసుకోవడమే. ఏంట్రా చేసుకునేది? నీ అబ్బా, ఏడవకి. నాకు నువ్వు కావాలిరా. నాకు నువ్వు కావాలే, అందుకే చేసుకున్నా. అందుకు చేసుకోవడం ఏంట్రా? నీ అబ్బా, దాన్ని చేసుకుంటే నిన్ను కూడా చేసుకోగలను. అర్థం కాలేదా? 7 సంవత్సరాల నుంచి నీ మొత్తం మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నేను ఇస్తేనే. నీ జాబుకు కూడా 4 లక్షలు ఇచ్చాను, అది ఎక్కడి నుంచి వచ్చేదో తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించావా? పెంట్ హౌస్ కావాలంటే కొనిచ్చాను. నెక్స్ట్ మంత్ కారు కూడా కావాలన్నావు, కాదన్నా నిన్నే. దాన్ని పెళ్లి చేసుకోకపోతే నా చేతి మిగిలేదు చెప్పే. ఆ తర్వాత ఎంతో అడుక్కు తినాలి. నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు లైసెన్స్ వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు లైసెన్స్ వస్తుంది. అప్పుడు ఇద్దరం కలిసి జీవితాంతం లాంగ్ డ్రైవ్ చేయొచ్చు. అర్థమైందా? మన ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఒకటి సెట్ చేస్తా. మై హోనా, నాకు నువ్వు కావాలిరా. నాకు నువ్వు కావాలి, కానీ మన ఇద్దరికి డబ్బు కావాలి.